అండి, ఎందులో ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాం అనమాట మేము. అంటే మనకి ఈసారి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు అయితే వచ్చినాయి. ఇంకా మన వీలుని బట్టి ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు. మేము ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చేసి మనకి 8కి వచ్చింది కదా, ఇంకా మేము సెకండ్ శుక్రవారమే చేసుకున్నాం అనమాట. అంటే ఫస్ట్ తారీఖు అయితే చేసుకుంటా ఉన్నాము. అంటే మాకు ఆ రోజుకి వీలు అవ్వదు ఏమో అని చెప్పేసి అయితే ఇంకా ముందే చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా దానికోసం అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం 9 ప్రసాదాలు అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా అమ్మతో పాటు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట యూఎస్లో మా ఇంటి దగ్గర. ఈసారి అయితే ఇంకా మా ఇంట్లో అమ్మతో పాటు మళ్ళీ చేసుకుంటున్నా, అలా కలిసి వచ్చిందనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా మా పాప రెడీ అయ్యి మా ఓడాకులు పట్టుకొని తిరుగుతుంది అనమాట. యష్నా ఇటు చూడు. ఏమైనా పండుగలు వచ్చాయంటే మనం ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే పండుగ రోజు ఈజీగా ఉంటుంది కదా. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా పసుపు పెట్టి బొట్లు అయితే పెడుతుందన్నమాట గుమ్మాలకి. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం ఈసారి ఇండియాలో చేసుకుంటున్నా కదా. సో అత్త వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లల పక్క నుండి చేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో ఒకే రోజు చేసుకున్నా కూడా మార్నింగ్ ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నాకు సెకండ్ వీక్ చేసుకోవాలని థాట్ లేకుండే అనమాట ఫస్ట్. కానీ ఇక్కడ మా పిన్ని చేసుకుంటుంది సెకండ్ వీక్. ఇంకా అలా అని చెప్పేసి ఇక్కడ ఉండే 3 ఫ్యామిలీస్లో పిన్ని కూడా చేసుకుంటుంది కదా, నేను కూడా చేసుకుందాం అని చెప్పేసి చేసుకున్నాను అనమాట. అంటే నాకు వరలక్ష్మి వ్రతం రోజుకి పాసిబుల్ అవుతుందో లేదో అని చెప్పేసి కొంచెం డౌట్ ఉంది. సో ఒకవేళ పాసిబుల్ అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర బాగా చేస్తారన్నమాట. అందరూ ఎక్కువ ఉంటాయి అక్కడ ఫ్యామిలీస్, వాయినాలు ఇచ్చుకోవడం అదంతా బాగుంటుంది. అక్కడ వరలక్ష్మి వ్రతం రోజు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. సో అలా ఇంకా సెకండ్ వీక్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వాయనం ఇవ్వడానికి మంచి శనగలు పెసర్లు అయితే నానబెట్టేసి ఇంకా వాటిని మొలకైతే కట్టే, అవి మొలక కట్టినవి ఇస్తే చాలా మంచిదంట. సో మొలకైతే కట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇంకా పసుపు రాసుకొని మా పాప చిన్ని పాదాలకు కూడా పసుపు అయితే పెట్టేశాను అనమాట. రాయనా పాపకి పసుపు రాసిన తర్వాత ఫస్ట్ ఇంట్లో పూజానికి ముందు తులసమ్మ దగ్గర అయితే పూజ చేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం తులసమ్మని అయితే కడిగేసి తర్వాత ఇంకా పసుపు కుంకుమ పూలు అయితే పెట్టేసి దీపం పెట్టేసి అయితే పూజ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ తులసమ్మ అయితే కొనుక్కొచ్చింది కాదు, మా అమ్మ చేసింది అనమాట. మొత్తం కింద బేస్తో సహా మొత్తం అమ్మనే చేసింది. సిమెంట్తో అయితే మంచిగా బొడుపులు చూసారు కదా, పైన మనం బయట కొన్నాం ఎలా ఉంటుందో అలానే కట్టేసి మంచిగా కలర్ అయితే వేసింది అనమాట. ఇంకా ఆ దేవుడు ఫొటోస్ ఏమో అవి తెప్పించేసి అంటించింది అనమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా మంచిగా చెట్టు కూడా చాలా హెల్దీగా అయితే పెరుగుతుంది అనమాట మనకి. ఎందుకంటే కింద మట్టిలోకి ఉంటుంది కాబట్టి చాలా హెల్దీగా అయితే ఉంటుంది. ఇంకా పెద్దగా అవుతుందని తీసేసి అమ్మ తీసేస్తూ ఉంటుంది అనమాట ఊరికి. ఇంకా పసుపు కుంకుమ వేసి చిన్నగా ముగ్గు అయితే వేసిన తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేసాను అనమాట. సో అలా ఇంక ఇంట్లో బయట అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పైన పనులేమో అంటే ఇంకా నాన్న బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అయితే అమ్మ నాన్నకి టిఫిన్ అవన్నీ చూస్తూ ఉంది, పాపకి టిఫిన్ అవన్నీ చూస్తూ ఉందనమాట. నేనేమో ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ చేస్తూ ఉన్నాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ప్రసాదాలు చేస్తే ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది, పులిహోర. తర్వాత ఇక్కడ మా పాపకు ఉప్మా చేసేసిన ప్రజెంట్. ఇంకా వడల కోసం మినపప్పు నానబెట్టా, నైట్ పూర్ణాల కోసం పచ్చనిపప్పు, అంటే నైటే నానితే ఇంకా తొందరగా నానుతాయి కదా అని చెప్పేసి పెట్టేసినాం. పండు పులిహోర. తర్వాత ఇది పొంగల్ కోసం అయితే ఇంకా పెసరపప్పు వేయించేసి ఇది కూడా కడిగి పెట్టాను. పూర్ణాల కోసం పిండి. ఇంకా ఇప్పుడు ప్రసాదాలు అయితే 9 ప్రసాదాలు ఉన్నాయన్నమాట. 1 by 1 అయితే ఇంకా ఫాస్ట్గా చేయాలి. మా పాపనైతే నాన్న బయటికి తీసుకొని వెళ్ళామన్నమాట. మంచిగా చక్కగా ఫాస్ట్ తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయింది. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అన్నీ కూడా నైట్ రెడీ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా కుదరలేదు అనమాట. నాకు వీడియో ఎడిటింగ్ అదంతా చాలా లేట్ అయిపోయింది. సో అమ్మవారిని కూడా రెడీ అయితే చేయాలి. అమ్మ కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా బెల్లం తురుముతుంది అనమాట. పూర్ణాలకి తర్వాత పాయసము పొంగల్కి వీటన్నిటికీ బెల్లం కావాలి కదా అని ఒకేసారి తురుముతుంది. ఒక పక్క అన్ని ఉడికేవన్నీ ఉడుకుతూ ఉన్నాయన్నమాట. సో అలా ఇంకా ఇద్దరం కలిసి చేసుకుంటా ఉన్నాము. ఇంకా దద్దోజనం కూడా అయింది. అయినట్టు దేవుడికి అయితే తీసి పక్కన పెడతా ఉన్నాం అనమాట. సో చింతపండు పులుసు కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సింక్ నిండా చూడండి అంతా ఫుల్ అయినాయి అనమాట. ఇవి క్లీన్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఇవేమో అయినట్టు ప్రసాదాలు పక్కన తీసి పెట్టడానికి పెట్టు. అయినవి అయినట్లు ఇలా ప్రసాదాలు అయితే కప్పులలోకి తీస్తాం అనమాట. అన్ని కప్పులు సేమ్ ఉంటే బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి ఇంకా నేనే అలా పెట్టాను. అంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేయం కదా, సో దేవుడికి వాటిలలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే పెట్టాను. ఇంకా ప్రసాదాలన్నీ కూడా అదే రోజు అందరూ చేయట్లేదు కాబట్టి ఇంకా చుట్టుపక్కల అందరికి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అన్నీ కూడా ఒక మీడియం లాగా అన్నీ కొంచెం క్వాంటిటీస్ అయితే చేసామన్నమాట. సో అలా ఇంకా అయినట్లు అమ్మ ప్రసాదాలు అయితే ఇస్తూ ఉంది. ఇంకా ఒక పక్కేమో నేను అంట్లు రుద్దుతా ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకో పక్క అమ్మ తాలింపులు అయితే వేస్తూ ఉంది. పులిహోర తాలింపు దద్దోజనం అవన్నీ ఉన్నాయి కదా, వాటికన్నిటికీ
పెట్టి తాలింపులు చేసుకుంటా ఉంది. సింకు నిండా అనుకుంటే ఏంటంటే మనకు అక్కడ పని చేయబుద్దిగా చూస్తూ ఉంటే బయట వేద్దాము అంటేనేమో ఇంకా ఎందుకు అయిపోతాయి మళ్ళీ ఈవినింగ్ వరకు, అంటే ఈవినింగ్ ఓపిక ఉండదు అని చెప్పేసి నేను వాష్ చేస్తా అన్న, అమ్మే వద్దు అని చెప్పేసి అన్నది. కానీ నేను యూఎస్లో కూడా అంతే, ఒక పక్క అయినట్టు వాష్ చేసుకుంటా ఉంటాను అనమాట. ఇంకా అమ్మ వచ్చేసి ఇక్కడ పులిహోర పులుసు తాలింపు అదంతా అయింది కానీ ఇంకా పులిహోర అయితే కలుపుతూ ఉంది. సో లైటింగ్కి ఇక్కడ ఏదో పచ్చగా తెల్లగా కనిపిస్తుంది కానీ అది లైట్ ప్రాబ్లం అనమాట. సో అలా అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా అన్ని ప్రసాదాలు చేసిన తర్వాత ఇంకా చిన్నగా బ్యాక్ డ్రాప్ అయితే పెట్టి ఇంకా అమ్మవారిని అయితే తయారు చేస్తా ఉన్నాను అనమాట. నేను ముందు రోజు చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా నాకు కుదరలేదు. వీడియో ఎడిటింగ్ వల్ల బాగా హెడేక్ వచ్చింది. బర్త్డే వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను కదా, సో అవి బాగా నాకు స్ట్రక్ అవ్వడం అదంతా జరిగి బాగా హెడేక్గా ఉండి ఇంకా రోజు అయితే చేయలేనమాట. సో ఇలా ఇంకా అమ్మవారిని అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను, అంటే మంచిగా తయారు చేసుకుంటా ఉన్నాను. ఇంట్లో అరిటాకులు ఉన్నాయి, ఇంట్లో అవి పెడదాం అనుకున్నాను. నేను ఫైనల్గా హడావుడంతా అరిటాకులతో మర్చిపోయాను అనమాట. అరిటాకులు పెడితే చాలా బాగుండేది, మా ఇంట్లో అరటి చెట్లు బాగానే ఉన్నాయి, పెడదాం అనుకున్నాను. సో ఫైనల్గా ఇలా టూ స్టెప్స్ అయితే కట్టాము. మనకి వంటలన్నీ చేసేసి మాకు అంటే పాయసం అంతా చేసి 9 రకాల పాయసాలు చేసేసి ఇంకా అమ్మవారిని రెడీ చేసి దేవుడి దగ్గరికి అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా టైం అయితే పట్టిందనమాట. సో ఇంకా ఇప్పుడైతే మా పాప లేచింది, పడుకొని లేసి ఆ హడావుడి మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు రెడీ చేసిన, బొట్టు తుడుచుకుంటా ఉంది, ఎర్రగా వేసుకుంది మొత్తం. ఇక స్టిక్కర్ ప్యాకెట్ ఇయ్యదంట, చూడండి ఎట్లా బారేస్తుంది స్టిక్కర్. పట్లంగా వేయాలి, ఇక సాయంత్రం వాయనానికి వెళ్ళేటప్పుడు పట్లంగా వేద్దామని చెప్పేసి ఉన్నా. ఇప్పుడు ఈ చైన్ మంచిగా అడ్జస్ట్ చేసాం అనుకో, ఒక చైన్ మెడలో ఉంది అని ఐడియా వస్తుంది అనమాట. పీక్ పాకం పెడుతుంది దాన్ని. అయ్యో అట్లా ఉండాలి డ్రెస్సు. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పమ్మా అందరికీ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా, చెప్పు నాన్న హాయ్. హాయ్ ఫ్లయింగ్ కిష్, మరి ఫ్లయింగ్ కిష్ అమ్మా, వెరీ గుడ్. సో ఇంకా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసామన్నమాట. ఇలా శారీ అయితే కట్టి మంచిగా రెడీ చేసాము. దేవుడి దగ్గర అన్ని కలశంతో సహా ఆయిల్ అన్ని పూలు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఏమేం కావాలి ఏంటి అనేది మీకు కూడా ఒకసారి లిస్ట్ అయితే చెప్తాను నేను. అన్నీ మనం మళ్ళీ మధ్యలో పూజలోంచి లేవకుండా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. వచ్చేసి అమ్మ తరపు నుంచి ఒక శారీ, నా తరపు నుంచి మా పాప డ్రెస్సు, బ్యాంగిల్స్ అన్నీ అయితే పెట్టామన్నమాట. ఇక్కడ మనీ, తర్వాత ఇంకా గోల్డ్ అయితే గోల్డ్, ఫ్రూట్స్, పానకం అన్నీ ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇంకా మీరు కూడా మనకి ఇప్పుడు యూట్యూబ్లో అయితే వీడియో అయితే ఉంటుంది కాబట్టి వీడియో చూసి మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఏదంటే ఫస్ట్ మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా పూజ అయితే ఒక 1 అవర్ అయితే పడుతుంది అనమాట. కాకపోతే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మధ్యలో లేకుండా. సో ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ముందైతే చెప్తాను అనమాట. అంటే ప్రతిసారి వెతుక్కోకుండా ఫస్ట్ వచ్చేసి అయితే మనం కలశం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కలశానికి ఇలా రాగి చెంబుకి గంధం బొట్టు, కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టుకొని దానిపైన బ్యాంగిల్స్ అయితే పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతి పూజలో మనకైతే పసుపు కుంకుమ కంపల్సరీ, పసుపు కుంకుమ కలిపిన గంధం, తర్వాత మనకి పసుపు అక్షంతలు అయితే కావాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా హారతి ఏంటంటే ఒక్కటైనా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో 3 ఒత్తులు కంపల్సరీ, 3 కంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు. వాటిలో పెట్టినా. నెక్స్ట్ వచ్చేసి విడి పూలు, తర్వాత 2 రకాల పండ్లు. ఇంకా ఇక్కడ పసుపు వినాయకుని చేసుకొని పెట్టుకున్నాం. ముందే పసుపు వినాయకుని పెట్టడానికి ప్లేట్లో బియ్యం పోసి అయితే ఒక ప్లేట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత పసుపు వినాయకుని చేయడానికి ఇలా యజ్ఞోపవీతాలు 2, తర్వాత మనకి ఇంకెలా పత్తి వస్త్రంతో 2 అయితే చేసుకోవాలన్నమాట. ఇవి చేసుకొని వాళ్ళు పూలైనా పెట్టవచ్చు, అక్షంత అయినా పెట్టుకోవచ్చు. తర్వాత 2 బెల్లపు ముక్కలు అయితే కావాలి, 2 బెల్లపు ముక్కలు. నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టడానికి రాయి, కొబ్బరికాయ నీళ్ళు వేయడానికి చెంబు, అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో లేకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తులు పెట్టడానికి స్టాండ్. ఇది వచ్చేసేమో మనం దీపం పెట్టడానికి అగ్గిపెట్టెతో వెలిగించొద్దు అంటారు కదా, సో కైవొత్తి అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇంకా తాంబూలం, 2 రకాలుగా తాంబూలాలు అయితే 2 సార్లు మనకు తాంబూలం అయితే అవసరం అవుతుంది అనమాట. ఇలా 3 తమలపాకులు పెట్టుకొని 2 ఒక్కలు, 2 చిల్లర పైసలు అయితే పెట్టుకొని ఇలాంటివి 2 ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కర్పూరం హారతి ఇవ్వడానికి ఇది ఏమంటుందండి స్టాండ్, గంట. నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 రకాల చెంబులు అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం తీర్థాలకి దేవుడికి ఇస్తాము, మనము తాగుతాము కాబట్టి 2 ఎంగిల్ చేయకుండా ఇలాంటివి 2 అయితే పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ శారీ బ్లౌజ్ ముక్కలు, తర్వాత బ్లౌజ్ పీస్, ఇంకా బ్యాంగిల్స్ అయితే పెట్టుకుంటాం. మెయిన్ డబ్బులు అయితే పెట్టుకుంటాం అనమాట. కట్టు ఉంటే కట్ అయితే పెట్టుకోండి, మా దగ్గర కట్టలేదని అంటే. తర్వాత వచ్చేసి గోల్డ్ ఉంటే గోల్డ్ అనమాట. అమ్మ అయితే రీసెంట్గా ఇయర్ రింగ్స్ చేయించుకున్నా, అంటే డైలీ వేర్కి అయితే చేయించుకున్నమాట. అవి అయితే పెడుతున్నాను. నార్మల్గా అయితే కాసుల పేరు చేయించుకుంటాను కానీ మా ఇంట్లో వాళ్ళకైతే ఆనవాయితీ లేదు కాసుల పేరు, అదే కాస్ట్ చేయించుకోవడం. సో అలా ఇది పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్
ప్రసాదాలు మేమైతే 9 ప్రసాదాలు చేసినాం. ఒక నైవేద్యం పెట్టుకున్నా సరిపోతుంది. సో 9 రకాల ప్రసాదాలు అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా అభిషేకానికి మనకి పంచామృతం అయితే కంపల్సరీ. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో కలిపింది పంచామృతం అయితే కావాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనమైతే మధ్యలో లేవాల్సిన పని ఉండదన్నమాట. చక్కగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు బెల్లం ముక్క చెప్పినా నేను. సో బెల్లం ముక్క ఇంకా ఇలా అయితే ఇప్పుడు మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ వీడియోలో అయితే పూజ ప్రాసెస్ అంతా ఏం చూపించను, మా వాళ్ళు వాయనం అవంతా మా వాళ్ళు చూపిస్తాను అనమాట మోస్ట్లీ. ఇంకా పిన్ని ఏంటంటే వచ్చేసి తను పూజ చేసుకున్న ఫొటోస్ అవన్నీ అయితే చూపిస్తూ ఉందన్నమాట అమ్మకి. అంటే తను పూజ ఎలా అంటే పటం పెట్టి అయితే చేసుకుందన్నమాట, దేవుడు ఫోటో పెట్టి అయితే చేసుకుంది. ఇంకా తన పూజ అయిపోయింది, మాకు వాయనం ఇద్దాము అని చెప్పేసి అయితే ఫోన్లు చేస్తూ ఉందంటే వాయనం ఇస్తే ఇంకా లంచ్ చేయొచ్చు కదా, సో అలా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది. ఫోన్లు చేస్తుంది. మేమేమో ఉన్న హడావుల్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఇంకా వచ్చిందనమాట. ఇంకా ఎలాగో వచ్చింది కదా, అప్పుడే మా పూజ స్టార్ట్ అవుతుంది. నువ్వు కూడా కూర్చో, ఇలా ఎప్పుడు చేసుకో కదా అని చెప్పేసి అంటే ఇంకా పూజలో పార్టిసిపేట్ చేస్తూ ఉందనమాట. సో అలా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది. ముగ్గురం కలిసి అయితే చక్కగా పూజ చేసుకున్నాం అనమాట. ఇంకొక పిన్ని ఏమో ఆ రోజు పూజ చేసుకుంటే తను ఫ్రైడే అయితే చేసింది, తను వాయనానికి అయితే పిలిచానమాట. సో ఇంకా ఫుల్ గాలి వస్తుంది. దీపం వెలిగించాలంటే అసలు అగ్గిపుల్లలు ఎన్నిసార్లు గీసినా కూడా వెలగట్లే అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. దీపం వెలిగించిన తర్వాత కైవత్తు దూరంగా పెట్టేసుకోండి. ఇప్పుడు కాస్త ఈ దీపం కుందికి గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి అమ్మా. కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. ఓం దీపాధిష్టాన దేవతాయే నమః. ఇలా అయ్యగారు చెప్తుంటే మనం పూజ చేసుకున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. కంప్లీట్గా చేసినట్లు అనిపిస్తుంది అనమాట పూజ. నేనైతే మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ నుంచి, అంటే ఫస్ట్ ఇయర్లో నా దగ్గర ఏమీ అంటే అన్ని అవైలబిలిటీ లేవు కాబట్టి నేను చేసుకోలేదు. సెకండ్ ఇయర్ నుంచి శ్రీరామనవమి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలా నా పాజిబిలిటీని బట్టి ఖచ్చితంగా నేను వీడియో ఫాలో అవుతూ చేసుకుంటాను అనమాట. మనకు ఆ ప్రిపరేషన్స్ చేసుకోవడానికి, పూజ చేయడానికి మనకి చాలా టైం అయితే పడుతుంది. బట్ చేసుకున్నందుకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా టైం కేటాయించి అయితే పూజ అయితే చక్కగా చేసుకుంటాను అనమాట. ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణి హరిజర్భాభ్యా నమః. లాస్ట్ వరలక్ష్మి వ్రతంకి మా పాప 3 months బేబీ, ఇప్పుడేమో 1 year బేబీ అనమాట. మంచిగా కూర్చొని మేము వేస్తే ఆమె కూడా వేస్తా అని చెప్పేసి అంటా ఉందన్నమాట. ఇక్కడ దండం పెట్టించి పెడతా ఉంటే మంచిగా చేస్తూ ఉంది. పాపం చాలా సపోర్ట్ చేసింది, కానీ మధ్యలో కొంచెం నా జుట్టు వీకి అదంతా క్రాంకీ చేసి ఉండే. సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశు బాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన. మా వాళ్ళైతే మా పాపకి వాయనం ఇవ్వడం కోసం అంటే పసుపు రాసి పారాన్ని పెట్టి అమ్మవారి లాగా మంచిగా వాయనం ఇవ్వాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అంటే చిన్న పిల్లలకి వాయనం ఇస్తే చాలా మంచిదంట. సో అలా మా పాపకి మంచిగా రెడీ చేసి వాయనం ఇవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజైతే చక్కగా వాయనం ఇచ్చారనమాట. సో ఆ క్లిప్స్ అన్నీ కూడా లాస్ట్లో అయితే ఉంటాయి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణపతి యథాస్థానముద్వాశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి చూడండి మా పాప తాత అని జపం చేస్తుంటే ఊరికే తాత అంటనే ఉంటుంది. పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా చూపించారు సరే. గాజులు ఉన్నాయి కదా, గాజులు అమ్మవారు చూపించి పక్కన పెట్టుకోండి. ఓం క్షుప్లాశామలాంజ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభోదమ సమర్థం చ సర్వారిణత విగ్రహాత్ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. కంచుకో సమర్పయామి. ఆ పాప అయితే వీడియోకి పెట్టిన స్టాండ్ అయితే ఒక దగ్గర ఉంచారనమాట. ఊరికే కదుపుతూనే ఉంది. నేనైతే ఇంకా సగం పడతా ఉన్నాను అనమాట. ఇంకా అలా ఇంకా మేమైతే కాసు అయితే ఏం తీసుకోలేదు. అమ్మ ఎప్పుడూ ఒకసారి తీసుకుందంటే ఇంతవరకు ఎప్పుడూ తీసుకోలేదు. సో అలా ఇంకా అమ్మ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే అవి, తర్వాత ఏమంటారు శారీ, బ్లౌజ్, తర్వాత నా శారీ అవన్నీ అయితే పెట్టుకొని ఇంకా పూజ చేసుకుంటా ఉన్నాము. ఓం శ్రీ ఓష్టాం పూజయామి. ఓం సువాసికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రియే నమః. నేత్రే పూజయామి. ఓం రమాయే నమః. కర్ణో పూజయామి. ఓం కమలాయ. యాక్టింగ్ చేసేసరికి అందరికి
పూజయామి ఓం వరలక్ష్మీ నమః సర్వాలింగాని పూజయామి ఈసారి అమ్మమ్మ కనిపిస్తుందా అంటే అమ్మమ్మ ఓం కనిపిస్తుంది. స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మీయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్త్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం నిత్యై నమః ఓం దీప్త వీడియో అయితే చాలా బాగా వస్తుంది కదా. మా పాప జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ ఉందన్నమాట. అంత క్యూట్గా చేస్తూ ఉంది. అంటే వద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ అంటా ఉంటే తలకాయ అటుపక్క ఇటుపక్క తిప్పుతూ మమ్మల్ని నవ్విస్తూ ఉందన్నమాట. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇక్కడ మేము నైవేద్యం అయితే సమర్పిస్తూ ఉన్నాము. దేవుడితో సమానం. ఆరం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాభేమ వారిణీం పూజ చేసుకుంటా ఉంటుండే అక్కడ నైవేద్యంలోంచి వడ తర్వాత ఏమంటారు పూర్ణం అయితే తీసుకొని తింటుంది అనమాట. అసలు మేము చూడడం కూడా లేదు. తీసుకొని తింటుంటే సడన్గా చూస్తే ఏదో అమ్మవారు వచ్చి తీసుకొని తిన్నట్లు అనిపించింది అనమాట. సో అదే ఆంటీ వచ్చి చిన్నపిల్లలు తింటే ఇంకా దేవుడితో సమానం, ఏం తప్పేం లేదులే అని చెప్పేసి అంటా ఉందన్నమాట. సో ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది పూజ మొత్తానికి. ఒక నీళ్ళ చుక్క జల్లాలాగా కళ్ళగత్తుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షు సరసిధారయ. ఈసారి పుష్పాలు అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజద్రయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ పత్రీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ వరలక్ష్మీ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. అమ్మవారి దగ్గర వేసేయండి. సార్ మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. ఇంటినందరినీ కూడా శుభ్రంగా ఆవు పేడతోటి అలికి చక్కగా పంచవర్ణములు కలిగినటువంటి పద్మములు ముగ్గులు పెట్టి చక్కగా ఆ యొక్క మామిడి తోరణాలని కూడా కట్టుకుని అలాగే పూజకి కావలసిన పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. వెంటనే వాయనం కూడా ఇచ్చేస్తున్నాం. మళ్ళీ శారీలు ఇవన్నీ కష్టం కదా అని చెప్పేసి మా పాప ఒక్కదానికి ఈవినింగ్ వాయనం అనమాట. నేను కూడా వాయనం తీసుకోవడానికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇంకా వాయనానికి అయితే రెడీ అయిపోయినాం. ఆకు, ఒక్క, పండు, పూలు, తర్వాత మంచి శనగలు మంచిగా ఇవంటే మొలకలు వచ్చినాయి అన్నమాట. సో మంచి శనగలు ఇలా ప్యాక్ చేసినాం. సో ఇవి 3. ఫస్ట్ వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి పుస్తకి పసుపు ఇవ్వాలంటే తర్వాత ఇంకా కాళ్ళకు పసుపు రాసేసి బొట్టు గంధం అవన్నీ పెట్టి ఇంకా వాయనం అయితే ఇస్తాము. ఇంకా నేను వచ్చేసి అమ్మకి 2 పిన్నిలకి మా అక్కకి తర్వాత ఇంటి పక్కన ఆంటీ బ్రాహ్మిన్స్ ఆంటీ అనమాట. సో ఆంటీకి 5గురికి అయితే ఇచ్చాను. సో ఇంకా మా కాసాని వాళ్ళకి ఇంకా నాకు ఇలా వాయనం ఇచ్చుకునే అదృష్టం అయితే వచ్చిందన్నమాట. ఈసారి ఇండియాలో ఉండడం వల్ల చక్కగా వాళ్ళకైతే వాయనం అయితే ఇచ్చుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఆంటీకి అయితే ఇస్తా ఉన్నాను అనమాట. అలా మా పాపకి పిన్ని వాళ్ళు తర్వాత పిన్ని నాకు అలా ఇంకా అందరూ అయితే పెట్టింది అంతా కూడా ఉంటుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఆ రోజు అయితే నిండుగా కనిపిస్తాం కదా, మంచిగా ఫుల్గా బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని గాజులు వేసుకొని చాలా నిండుగా అయితే కనిపిస్తాము. ఈసారి మా కాసానోళ్ళకి వాయనం ఇచ్చే దృష్టం వచ్చింది. అంటే ఇంకో నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి మా అత్తగారి ఇంటి కాడ చేసుకుంటారు కుదిరితే. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం. వాయనం తీసుకోవడానికి ఎవరు చిన్ని మీ ఇంటికి వచ్చాను నేనే వరమహాలక్ష్మిని. వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి నువ్వు కూర్చోవమ్మా, నువ్వు కూర్చోవమ్మా. ఇంకా తినొచ్చేసి అయితే మా చిన్న బాబాయ్ వైఫ్ అనమాట. ఇంకా నేను ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటే పక్కన మా పాప నవ్విస్తూ ఉంది. అంటే ఏదో వింతగా చూస్తూ ఉంది. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం తీసుకోవడానికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి అమ్మవారిని, వరమహాలక్ష్మి అమ్మవారిని. కాళ్ళు వదిలే కాళ్ళు ఈరోజు మహాలక్ష్మితో సమానం.
అమ్మ వచ్చేసి అయితే నాకు, ఆంటీకి, తర్వాత మా పాపకైతే ఇచ్చిందన్నమాట, ముగ్గురికి. అంటే వాళ్ళు ఇచ్చుకోరు, పిన్ని వాళ్ళు ఇచ్చుకోవద్దు కదా, ఒక్కింటి వాళ్ళు అని చెప్పేసి అయితే ఇంకా అలా మాకైతే ఇచ్చిందనమాట. సో ఇక్కడ ఆంటీకి అయితే అమ్మ పెడతా ఉంది. వాయనం తీసుకోవడానికి వచ్చింది అన్ని భలే చక్కగా చేరి తింటా ఉందిగా. నీ గాజులు ఎక్కడ వేసినావు నాన్న? పడతావు ఫస్ట్ మాట్లాడి పడతావు. కూర్చో నువ్వు అక్కడే కూర్చోవాలి. దిక్కడు కింద దిక్కడు దిగుదాం వచ్చేదానికి వచ్చు అందుతుంది చిన్నది ఫస్ట్ నాకు ముక్కు మీద పడేసినావా? పర్లేదులే. చెప్పాలని బుజ్జి రెడీ మళ్ళీ ఏం కాదు ఏం కాదు బుజ్జి, నేను పెట్టచ్చు ఏం కాదు. ఇవాళ ఒక్కరు తప్పు లేదు, నేను పెడతానా పెట్టు, దండం పెట్టచ్చు. మరి అదే నేను అడుగుతా. ఏం కాదు, పెట్టవచ్చు అక్షంతలు. మరి అక్షంతలు వేయదు, అక్షంతలు నువ్వే వెయ్యి. నువ్వు వెయ్యి అక్షంతలు. అక్షంతలు వేసి నీ దండం పెట్టానా? దండం వద్దులే. నాకు ఇచ్చిన తర్వాత పాపకైతే అమ్మ ఇస్తా ఉందని. మా పాప పసుపు రాసుకోవడానికి అయితే భలే క్యూట్గా చూస్తూ ఉంది. ఆమెకు పసుపు ఒక్కటే బాగా నచ్చింది అనుకుంటా. కొన్ని పూలు కూడా వేయాలి దాని మీద, కాలమన్నా తలకి. అవ్వో పిన్నిందేమో కొన్ని కొన్ని చామంతి పూలు పూలతో చామంతి పూలు అట్లా. అవ్వో ఏమైనా రాపించుకుంటున్నామ్మా. ముద్దుగా పసుపు ఒకటే బొట్టుదేది ఎట్టిగాడు వా. అబ్బో ఇది అవి పూలే కావాలమ్మా. అసలు ఏమొస్తుందో అర్థం కూడా కావట్లేదు. ఫోన్ ఏ తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది ఫోన్లో. మన ఇద్దరం అక్కడ పైన మనం కూడా అక్షంతలు ఇటీ కావాలమ్మా. వా ఇది 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 మమ్మీ ఛార్జింగ్ అయిపోతుందండి. పాపకైతే ఎల్లో కలర్, రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకొని వచ్చామన్నమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి అక్క వాళ్ళు, అంటే మా పూజ అయ్యే వరకే చాలా లేట్ అయిపోయింది. అక్క అండ్ మా పెద్ద పిన్ని అనమాట, మా పెద్ద బాబాయ్ వైఫ్. సో వాళ్ళిద్దరు కూడా ఇంకా వాయనంకి అయితే వచ్చారు. వాళ్ళిద్దరికి కూడా ఇంకా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టేసి అయితే ఇంకా వాయనం అయితే ఇస్తున్నాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆ శారీ వచ్చేసి అయితే మా మామయ్య తీసుకొచ్చాడనమాట. అంటే పుష్కరాలప్పుడు కాశీ, అయోధ్య వెళ్ళారు. అక్కడ బెనారస్ శారీస్ ఫేమస్ అంట కదా, సో అందరికీ తీసుకొచ్చాడు. ఇంకా అత్తయ్య నాకు, మా ఆడపడిచికి, తనకి అందరికి ఇచ్చిన తర్వాత ఉంచిందనమాట. ఇంకా లాస్ట్కి నేను వచ్చేసి ఈ కలర్ చూస్ చేసుకున్నాను. బ్లౌజ్ కూడా సేమ్ గోల్డ్ జరీ బ్లూ కలర్ అయితే వచ్చింది. ఇంకా నేను అది వద్దని చెప్పేసి గోల్డ్ బ్లౌజ్ అయితే వేసుకున్నామన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది, బాగా కలర్ వచ్చింది అనమాట శారీ బ్లూ కలర్. పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వాయనం తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇంకా పిన్ని అయితే ఇలా అమ్మవారి ఫోటో అయితే పెట్టి, లక్ష్మీదేవి ఫోటో ఇలా చేసింది అనమాట. అంటే మా వాళ్ళందరూ ఇలానే చేస్తారు. ఈసారి ఇంకా అమ్మ దగ్గర నేను ఉన్నా కాబట్టి శారీ కట్టించి చేశాను అనమాట. అమ్మవారు వచ్చిందమ్మా. ఎక్కడ అమ్మవారు వచ్చిందమ్మా ఇప్పుడు?
వెరీ గుడ్ గర్ల్. డ్రెస్ అంటే పైకాడు. పాపకైతే పారాని కూడా పెడుతుందన్నమాట మా పిన్ని. ఇంకా ఏంటంటే నేను ఈవినింగ్ పట్లంగా వేద్దాం అనుకున్నాను, అది స్టిచ్చింగ్ అవ్వలేదంట. మళ్ళీ ఇంకా ఈ స్నానం చేపించైతే ఈ డ్రెస్ అయితే వేశాను. వన్స్ తీసుకున్నా కానీ ఇంతవరకు ఒక్కొక్కసారి ఈ డ్రెస్లు అయితే వేశాను. ఇంకా అప్పుడే సైజ్ అయితే సెట్ చిన్నగా అయితే అయిపోతున్నాయి అన్నమాట. సో మంచిగా అయితే పారాని పెట్టింది, క్యూట్గా అయితే పెట్టించుకుంటుంది. కాళ్ళకి ఏం పెట్టినా మంచిగా పెట్టించుకుంటుంది. అమ్మవారు వచ్చింది. చిట్టమ్మవారు చిట్టమ్మవారు కాళ్ళకి పెట్టేంత వరకు నీట్గా కూర్చుంటుంది, రాగదు. ఏదో చేసింది మమ్మీని పెట్టాల్సింది అది. అది రాయించుకుంటుంది కానీ నువ్వు మెల్లగా రాస్తున్నావు, అయిపోతుంది ఆగు. ఇక్కడ చెల్లి అయితే వీడియో కాల్ చేసింది. నాకు మ్యారేజ్ అవ్వకముందు మా చెల్లికి నాకు కూడా మా పిన్నికి ఇచ్చిండే అనమాట. సేమ్ ప్లేస్లో కూర్చొని తీసుకున్నాం. ఇప్పుడు మా పాప మాతో పాటు తీసుకుంటుంది అనమాట. భలే క్యూట్గా తీసుకుంటా ఉంది కూర్చొని. కాదు కూడా తెచ్చినా సరే తీసిస్తా. వాయనం ఇచ్చిన తర్వాత పాపని ఇద్దరు కలిసి అయితే ఆశీర్వదించారు. ఇంకా చూడండి ఆశీర్వదిస్తుంటే ఎలా చూస్తుంది అన్నమాట. అక్షంతలు పూలన్నీ వేస్తుంటే ఏదో విచిత్రంగా చూస్తూ ఉంది. అన్నీ కుదురుగా కూర్చొని అయితే చేయించుకుంది అనమాట. ఇంకా పిన్ని డ్రెస్ కోసం అయితే పాపకు ఒక 500 రూపీస్ కూడా ఇచ్చింది. సో తర్వాత ఇంకా నాకైతే వాయనం అయితే ఇస్తూ ఉందన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం వీడియో కూడా నేను వెళ్తే ఖచ్చితంగా అయితే ఆ వీడియో కూడా వస్తుందన్నమాట. సో అప్పటి వరకు అయితే చాలా సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. ఇంకా అక్కడ మా వాళ్ళందరినీ అత్తగారి సైడ్ వాళ్ళందరినీ కూడా మీకైతే చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.